హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పెసరట్టు అల్లం చట్నీ మనం బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో అయితే చూడండి. ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూడనట్లయితే పైన ఐ కార్డ్స్ మరియు అండ్ స్క్రీన్లో వీడియోస్ పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే 1 కప్పు పెసర్లు మరియు 2 టేబుల్ స్పూన్లు రైస్ మరియు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 సార్లు కడిగి వాటర్ వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా నానుతాయి. ఈ విధంగా మంచిగా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వాటర్ ఫిల్టర్ చేసుకుంటూ ఈ మొత్తం పెసర్లు మరియు బియ్యము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చి మరియు ఒక 1 ఇంచ్ అల్లం, ఒక టీ స్పూన్ జీలకర్ర, మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెంట్ వచ్చినంత వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ప్లెయిన్ దోశని వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అందుకని సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ మరియు క్యారెట్ తురుము ఒకటి, కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం చట్నీకి ఫ్రై శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, అల్లము, సాల్టు, చింతపండు, కారం, టమాటాలు తీసుకోవాలి. ఈ విధంగా పెనం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రై శనగపప్పు, అదేవిధంగా ఒక 4 ఇంచులు అల్లాన్ని కూడా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను తీసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము మరియు సాల్ట్ వేసుకోవాలి. బెల్లం అనేది మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం అనేది తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును కూడా వేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ మనం వేసుకోవాలి. దోశ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్, క్యారెట్ మరియు కొత్తిమీర తురుముని ఈ విధంగా వేసుకొని దోశని ఈ విధంగా ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయితే మనం దోశ తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్ ఏం లేకుండా. ఈ విధంగా మనమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇదిలా విధంగా మనం అల్లం చట్నీ మరియు ఒకవేళ కావాలంటే పల్లీ చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. అది మన ఇష్టం. లేదంటే అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.